తెలంగాణ రాష్ట్రంలో రోజుకు స్థానిక సమరం వేడెక్కుతుంది. తెగ హీట్ పుట్టిస్తుంది. పలు పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల మద్దతు కోరే ప్రయత్నంలో భాగంగా వారి ముంగిలలోకి చేరుకొని మరీ ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. హామీలు గుప్పించి మరీ ఎలాగైనా సరే విజయం సాధించాలనేటువంటి ఒక తపనతోంచి వారంతా ముందు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని మాగి గ్రామానికి చేరుకున్నాం. మాగి గ్రామంలో మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారంతా ప్రచారంలో ఉన్నారు. మాట్లాడదాం. అసలు ప్రజా మద్దతు ఏ రకంగా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్న విషయానికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారంలో ముమ్మరంగా మీరు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న మీకు ప్రజా మద్దతు ఏ రకంగా ఉంది? ప్రజలందరూ మా సైడే ఉన్నారు. నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టిన ఈ మాగిలో ఏదన్నా మంచి చెడు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, ప్రతిదీ మాగి గ్రామ అభివృద్ధి ఏది జరగాలన్నా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ గారికి ఓటేస్తేనే మాగి గ్రామ అభివృద్ధికి నేను అన్ని విధాల వేరే మండలాల్లో ఉన్న విలేజ్లను కంటే ప్రత్యేకంగా మాగికి అన్ని రకాల సహాయ సహకారాలు నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని ఉత్తమమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ఆర్థికంగా అన్ని రకాల ఫండ్స్ మాగి గ్రామానికి కేటాయిస్తానని నిన్న బహిర్గతంగా ఎమ్మెల్యే గారు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. నేను గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పిర్రో దానికంటే ఎక్కువ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మన మనోజన్న మల్లికార్జున దగ్గర ఉన్న సహకారం తీసుకొని మాగిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి నేను 50 సార్లైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా నిధులు రాబట్టి మాగిని ఉన్నతమైన మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్న నమ్మకం కలిగింది. ప్రజలు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రజల మద్దతు అనూహ్యంగా భారీగా పెరిగింది. గడిళ్ళ నుంచి సంఖ్యల నుంచి తెంపుకొని రాత్రి బంధించడం జరిగింది జనాలను. గౌరవ ఎమ్మెల్యే గారి మాటలు ఇందాం కూడా విననీయకుండా చేయాలన్న సంకల్పం కట్టారు. కానీ అది సంకల్పం పెట్టినది నెరవేరదు కనుక అందులో గడిలు బద్దలు కొట్టుకొని వచ్చారు జనాలు. నిన్న చాలామంది విస్తృతమైన పబ్లిక్ వచ్చి ఎమ్మెల్యే గారికి మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా మేము విలేజ్లలో ఇంటింటి గడప గడపకు తిరుగుతున్నాం. మాకు అనూహ్యమైన స్పందన జరిగింది. మీకు కంపల్సరీ మా పూర్తి సహకారం ఉంటుందని ప్రజలు మాకు మద్దతు తెలుపుతారు. వాళ్ళ మద్దతు ప్రకారం మేము భారీ మెజారిటీతో గెలిచేందుకు ఈరోజు చాలా సంతోషమైంది. ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీ ఉండబోతుంది, వారి వ్యూహాలను ఎలా తిప్పికొచ్చే అవకాశం ఉంది, ప్రచారంలో ముందుకు సాగే విషయంలో ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి మాగి గ్రామంలో? వాళ్ళు ఏం లేదు, చిన్నగా మన గ్రామంలో ఉండేలోను సాధారణ పబ్లిక్ వాళ్ళ దగ్గర ఒక 10 మంది కరడు కట్టిన తీవ్రవాదులు లెక్కనే తయారయ్యి వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తే ఒక్క అడుగు వెనకకేసి 2వ నిమిషంలో మళ్ళీ నా చింతకే వచ్చి వాళ్ళు ఇట్లా తీసుకుపోయి బలవంతంగా గుంజుకపోయి ఇళ్ళల్లో దొరగొట్టుకుంటారు. దాన్ని నాకు క్షమించండి దయచేసి. మా మనసు మీ మీదనే ఉంది. మీరు ఆ విషయాలకు ఎలాంటిది ప్రలోభాలకు మేము లొంగిపోము. కావున మా మద్దతు పూర్తిగా మీకే ఉంటుంది. అలాంటి బలవంతంగా తీసుకుపోయిన మనలను మా మనసునైతే వాళ్ళు గుంజలేరు కనుక మీరు ఆ విషయంలో ఎలాంటి చింత చెందకండి. ప్రజల నుంచి స్పష్టమైన హామీ నాకు హామీ లభించింది. సో దానివలన నేను మంచి మెజారిటీతో గెలిచేందుకు ఈరోజు అవకాశం కల్పించింది. నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు రావడం నాకు శుభపరిణామంగా నేను ఇంత పోటాపోటీగా ఉండవచ్చు అన్న దాని నుంచి అనూహ్యంగా విజయం సాధించే వైపు ఈరోజు ప్రజల మద్దతు తెలిసిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మద్దతు శాతము 25% పెరిగింది. భగవంతుని ఆశీర్వాదము ప్రజల మద్దతు ఉంటే దాదాపుగా 70% ఓట్లు నాకు పడతాయన్న పూర్తి విశ్వాసంతో ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ముందుకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్న ప్రతి కార్యకర్త, నా స్నేహితులు, నా బంధుమిత్రులు అందరూ నాకు వెన్నంటి నిలబడి నా గెలుపుకు కృషి చేస్తారు. కావున వీళ్ళందరి సహకారంతో నేను ఎట్టి పరిస్థితుల్లో విజయం వైపు ఉన్నా అన్న నమ్మకం నాకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మరో అభ్యర్థి బరిలో నిలిచారు కదా, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకో అభ్యర్థి బరిలో నిలిచారు. ఇద్దరి నుంచి ఎలాంటి గట్టి పోటీ ఉంటుంది మీకు అని భావిస్తున్నారు? కాంగ్రెస్ నుంచి ఇంకో అభ్యర్థి అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ అనుకున్నారు, మాగి ప్రజలు కూడా అనుకున్నారు గుర్రపు శ్రీనివాస్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని. నిన్న బహిర్గతంగా గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన నేను చెప్పిన ఈయన వ్యక్తి, ఆయన నుంచి మాగి ఏ విధంగా అభివృద్ధి చెందుతో మీరే ఆలోచించాలా, ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఫ్యూచర్లో కూడా ఆయనను మా కాంగ్రెస్ పార్టీలో తీసుకునే అవకాశం కూడా లేదని బహిర్గతంగా పోచమ్మ తల్లి సాక్షిగా గౌరవ ఎమ్మెల్యే గారు తెలిపారు. కావున ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, రెబల్ అభ్యర్థి. ఆయన కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గానే పరిగణించాలే తప్ప మన మాగి గ్రామస్తులు ఆయనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రెబల్ అభ్యర్థిగా అని కూడా భావించకూడదు అనేది నా నమ్మకం. అంతే అండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో దిగానని చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా నాగలక్ష్మిని ఓడగొట్టాలనే దిశగానే అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన ప్రచార హోరు కావచ్చు, ఆయనకున్నటువంటి ప్రజా మద్దతు ఉందనుకుంటున్నారా?
ప్రజల మద్దతు ఉంది అని అంటే ఇదే చెప్పినాను కదండి, ఇంతకుముందు చెప్పిన 20 మంది కరడు కట్టిన తీవ్రవాదులు ఇంకొక 10 మంది సాధారణ పబ్లిక్ను తీసుకొని బలవంతంగా ఇళ్ళకి బండి మీద తీసుకుపోతున్న పబ్లిక్కి వాళ్ళ మనసులు వాళ్ళ గుండెలల్లో నేనున్నా కనుక ఆయన కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అని నిన్నటిదాకా ప్రచారం చేసుకుంటే, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఓన్లీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన వలన మాగి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగదు, గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించదు. ఈ విషయం నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పుడు ప్రజల మద్దతు మా పూర్తి సహకారం మా సైడ్ ఉంది. వాళ్ళు చెప్పే కాకెమ్మ కథలకు వినే పరిస్థితిలో పబ్లిక్ లేరు, బలవంతంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మనసు ప్రజల గుండెలల్లో నేనున్నా, నా భార్య ఉంది కనుక మేము వాళ్ళతో తీవ్రమైన పోటీ ఉంటుందని అనేది నేను ఇప్పుడు భావిస్తలేను. అంటే మాగి గ్రామం నుంచి ఎలాంటి మద్దతు కూడా కట్టుకోబోతున్నారు మీరు? ప్రచార హోరులో ప్రచార సమయంలో ఇంటిల్లు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు కదా, అంటే మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్కు గ్రామస్తులంతా ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు చివరిగా? గ్రామస్తులు ఎందుకు నాకు ఓటేయాలంటే నేను ఇదివరకు చేసిన చిన్న పెద్ద కార్యక్రమాలు మరియు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే అండదండలు నాకున్నాయి కనుక మాగిలో ఉన్న డ్రైనేజీలు, మాగిలో ఒక్క డ్రైనేజీని కూడా ఈ పీరియడ్ మొత్తంలో మాగిలో మోర్లలో ఎలాంటి ఎక్కడ కూడా లేకుండా మొత్తం డ్రైనేజీ వ్యవస్థ చేయడానికి ఆల్రెడీ నిన్న మేనిఫెస్టో లెక్క తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి నిన్ననే తీసుకుపోవడం జరిగింది. తీసుకొని అలా అయినా కూడా మాగికి అన్ని రకాల ఫండ్స్ ఇవ్వాలని సిద్ధమైన డ్రైనేజీలు క్లియర్ చేస్తాం. పోచమ్మ గల్లీలో ఒకటి, మన ఎస్సీ కాలనీలో కూడా డ్రైనేజీ వ్యవస్థ ఉంది. తర్వాత పిలేట్ల గల్లీ, ఈ గల్లీలో కూడా డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బంది ఉంది. ఇవన్నీ నెరవేర్చేందుకు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి నిన్ననే తీసుకుపోయినా ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 3 పోచమ్మ కాడ, హనుమాన్ల కాడ, నల్లవశమ్మ గుడి కాడ సింగిల్ ఫేజ్ మోటార్లు ఇబ్బంది ఉంది. అది ఇవ్వడానికి కూడా అనుమతి నిన్ననే తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా అది లేకున్నాను మనం తీసుకోవడానికి మన గ్రామ పంచాయతీ ద్వారా అయినా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతా. యువతకైతే నాకు యువత అంటే ఇష్టం. నాకు ఇప్పుడు సపోర్టు మద్దతు అందరికంటే ఎక్కువ యువతదే ఉంది. నేను యువకుని కనుక నాకు యువత మద్దతు చాలా ఉంది. యువకులకు ఏ రంగంలోనన్నా చదవాలనుకున్నా, ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ విద్యా విషయంలో కానీ వాళ్ళు ఏదన్నా కోరి నా దగ్గరికి వస్తే నా దగ్గర ఉన్న బుద్ధిని ఉపయోగించి, నా దగ్గర ఉన్న సర్కిల్ని ఉపయోగించి వాళ్ళకి ఎప్పటికీ సహాయ సహకారాలు అందించేందుకే కృషి చేస్తా ఆ విషయంలో. సో మొత్తం మీద చూసాం కదా, మాగి గ్రామంలో ఎటకెలకైతే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ల ముంగిల్లోకి వెళ్ళి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెబల్ అభ్యర్థిగా కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మరో అభ్యర్థి ఆ పోటీలో ఉన్నారన్నటువంటి విషయాలను ఆయన కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. నేటికి నిన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇక్కడికి స్పాట్కు చేరుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ మాత్రమే ఉన్నారు. అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో గుర్రపు శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే తేల్చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఆసక్తికరమైనటువంటి విషయం ఇక్కడ మాగిలో చోటు చేసుకుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఆయన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గానే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధిష్టానం పరిగణించబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కానీ కాంగ్రెస్ పార్టీ చెంతనే ఉంటూ ఆయన ప్రచారం చేయడం కూడా కరెక్ట్గా సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తుందని శ్రీనివాస్ చెప్తున్నారు. మొత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా మద్దతు కూడగట్టుకుని అతి త్వరలో సర్పంచ్ ఎన్నికల్లో విజయం చేజించుకునే దిశగా అడుగులు వేస్తున్నామంటూ కూడా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.